ఈరోజు నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ కుటుంబం కలిసి ప్రార్థన చేయాలన్నా, నీ కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధిగా సదాకాలము ఉండాలి అని ఆశిస్తున్నా, దేవునికి దూరంగా జీవిస్తున్న నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను ఖచ్చితంగా దేవుని సన్నిధికి నడిపించాలి. వాళ్ళు దేవుని వాక్యము వింటేనే, ఆ వాక్యానికి వాళ్ళు లోబడితేనే వాళ్ళు రక్షించబడతారు. రోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ ప్రాణం విసిగిపోవడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షించబడాలి. నీ భర్త ఖచ్చితంగా రక్షించబడాలి, నీ భార్య ఖచ్చితంగా రక్షించబడాలి, నీ బిడ్డలు రక్షించబడాలి. అలా రక్షించబడాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, నువ్వు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, నువ్వు కన్నీరు కార్చాలి. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నా తండ్రి రక్షణ కోసం ఎలా ప్రార్థన చేశానో, నా తండ్రిని నేను రక్షణలోకి నడిపించుకోగలిగాను. మరి నీ తండ్రిని, నీ తల్లిని, నీ భర్తను, నీ భార్యను రక్షణలో నడిపించుకోగలిగితే ఎంత బాగుంటుంది.